హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైం. ఈరోజు వార్తల్లోని అంశం బండి సంజయ్ చేసిన పద్మ అవార్డులపై చేసిన వ్యాఖ్యలు. బండి సంజయ్ గారు తెలంగాణలో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు ఇటీవల. అవి ఏంటంటే, గద్దర్ గారికి పద్మ అవార్డులు ఎలా ఇస్తాము అంటే, ఇది రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయటం వలన ఈ వివాదం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఈ పద్మ అవార్డులకి గద్దర్ గారిని రికమెండ్ చేశాం. గద్దర్ గారితో పాటు కొన్ని పేర్లను కూడా రికమెండ్ చేశారు. గద్దర్ గారు అంటే తెలంగాణలో కొంచెం ఎలివేటెడ్ పర్సన్గా పేరు పొందారు. ఎందుకనంటే ప్రజా యుద్ధ నౌక అనేది ఆయనకి ప్రజలు ఇచ్చిన బిరుదు. ఆ యుద్ధ నౌక తన చివరి టైంలో అంటే వయసు అయిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా మారుతూ వచ్చారు. అంటే భారత వ్యతిరేక రాజకీయాలు తెలంగాణ వచ్చిన తదుపరి తెలంగాణ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన గద్దర్ తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కనీసం తెలంగాణ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా బయట ఎండలో కూర్చోబెట్టిన అందరికీ తెలిసింది. ఇది తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా అనేక పోరాటాలు అవి చేశారు. అయితే రాహుల్ గాంధీ గారితో స్వయంగా ఆయన కలిసి దేవాలయాలకు సందర్శించడం దగ్గర నుంచి చాలా కార్యక్రమాలు గద్దర్ గారు కూడా చేశారు. అయితే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో టికెట్ కూడా ఇచ్చారు గద్దర్ గారి కుమార్తెకి, వెన్నెలకి. అలా ఆమె ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్కి, సాంస్కృతిక కార్పొరేషన్కి చైర్మన్గా కూడా ఉన్నారు. అలా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా గద్దర్ గారి సేవలను గుర్తించి వారి ప్రత్యేకమైన అభిమానాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు. పదవుల్లో కానివ్వండి, టికెట్స్ ఇవ్వటంలో కానివ్వండి, బహిరంగ చోట్లలో కానీ, సినిమా పరిశ్రమలో గద్దర్ గారి పేరు మీద అవార్డులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ పద్మ అవార్డులు ఇవ్వలేదు తెలంగాణకి సెంటిమెంట్ని రేపే విధంగా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు అనేది బండి సంజయ్ గారి పాయింట్. ఆయన ఏమంటారంటే, బండి సంజయ్ గారు వెరీ సూటిగా సుత్తి లేకుండా గద్దర్ గారు అంటే పూర్వాశ్రయంలో ఆయన ఒక నక్సలైట్లకి సానుకూలంగా కొన్ని పాటల్ని ఆయన పాడుకుంటూ ఉండేవారు. దానివల్ల ప్రభావితమై ఎంతోమంది భాజపా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో ఈయన చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమాల వలన ప్రేరేపితమైన నక్సల్స్ కొంతమంది భాజపా కార్యకర్తలని చంపడం జరిగింది అనేది బండి సంజయ్ గారి వాదన. ఏది ఏమైనా బండి సంజయ్ గారి వాదనలో కూడా కొంత నిజం ఉన్నట్టుగా, ఎందుకంటే వాళ్ళు ప్యూర్ రైట్ వింగ్ పాలిటిక్స్లో ఉన్న పార్టీ భాజపా. మరి పరస్పరమైన విరుద్ధమైన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ అంటే నిషేధిత నక్సల్స్ గ్రూప్ అనుకూలంగా ఉండే సాంస్కృతిక సంస్థలకి సహాయపడే విధంగా గద్దర్ గారు పూర్వాశ్రమంలో పనిచేశారు అనేది బండి సంజయ్ గారి వాదన. దానిలో కొంత బలం కూడా ఉంది. ఇది రాజకీయంగా మారింది కాబట్టి గద్దర్ గారి ప్రస్తావన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి బండి సంజయ్ గారు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ఏది ఏమైనా బండి సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో అది సానుకూలంగానే ప్రజల్లోకి ఆ వ్యాఖ్యలు వెళ్ళినాయి. తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టడం కోసం రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి అలాంటి రెచ్చగొట్టే విధానాలు మానుకోండి అనేది బండి సంజయ్ గారి పాయింట్. ఏది ఏమైనా బండి సంజయ్ గారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని ఖండించడంలో ఒకంత సంయమనం చూపారనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.